లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నది ఒకటే కేసు, డ్రగ్స్ కేసు. అందులో హేమ గారు ఉండడం అది ఇంకొక సంచలనం. తను డ్రగ్స్ కేసులో ఉంది, రేవ్ పార్టీకి అటెండ్ అయిందని తెలిసిన వెంటనే తను ఒక వీడియో పోస్ట్ చేసి నేను హైదరాబాద్లోనే ఉన్నా అని చెప్పి మిస్లీడ్ చేసింది. సో ఈ విషయమై ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి. సో ఇప్పుడు రేవ్ పార్టీ జరిగింది బెంగళూరులో, దాంట్లో మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఏమనుకుంటున్నారు? హేమ గారు అయితే ఖచ్చితంగా ఉన్నారండి అందులో. అది ఫేక్ వీడియో బిర్యానీ చేసేది, అది కూడా బెంగళూరులోనే జరిగింది. పోలీస్ కమిషనర్ గారు చెప్పారు, బెంగళూరు కమిషనర్ గారే చెప్పారు. అయితే ఆ హేమ గారు అనేది సీనియర్ నటీమణి, ఆమెకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆమె జూనియర్ నటీమణులను పాడు చేయడం అనేది నచ్చట్లేదండి మాకు. ఆమె అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆమెకు కంపల్సరీగా పనిష్మెంట్ అయితే జరగాలండి. అంటే కొంతమంది కావాలని చెప్పేసి నా పైన తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి అని అంటున్నామా? కావాలంటే తెలంగాణలో పెట్టలేదు కదండి, బెంగళూరులో కేసు నమోదైంది. బెంగళూరులో కమిషనర్ చెప్తున్నారు, బెంగళూరులో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎలా అవుతుందండి అది? కావాల్సుకొని ఎందుకు క్రియేట్ చేస్తారండి? ఎవరికి పని లేదా? ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఆ హేమ గారి మీద కక్ష కట్టుకొని ఇలాంటి అపండాలని సృష్టిస్తారండి ఎవరన్నా? అంటే ఇప్పుడు ఆమెకి రిమాండ్ విధించారు కదా, తను జైలుకి వెళ్తుందని అనుకుంటున్నారా? అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్పేది మన అభిప్రాయం, నేను చెప్పాను. అది ఆ సెక్షన్స్ ప్రకారం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. తప్పకుండా చర్యలు తీసుకుంటారు, చట్టం తన పని దాన్ని చేసుకుంటారు. సో ఈ రేవ్ పార్టీల గురించి మీరేమనుకుంటున్నారు? రేవ్ పార్టీలు అయితే యువతను చెడుదోవ పట్టించే రేవ్ పార్టీస్ అనుకుంటున్నానండి. యువత అంతా డ్రగ్స్ బానిసాయి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ గట్టి చర్యలు తీసుకొని ఇవి ముందు జరగకుండా చూసుకోవాలన్న నా అభిప్రాయం. సో ఇదే విషయం, ఇప్పుడు హేమ గారు డ్రగ్స్ కేసులో ఉన్నారు, అది నిజమే అంటారా? తను నిజంగానే డ్రగ్స్ తీసుకుంది, పార్టీ అటెండ్ అయింది అనుకుంటున్నారు? అదేనండి, అది నిజమే కాబట్టి ఎవరి మీద వాళ్ళ మీద చేయలేదు కదా. ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లో వీడియో కూడా వైలేట్ చేశారు. చూపించినాక కూడా కాదు నేను ఇంట్లో ఉన్నా అని చెప్పడము, అది ఎంతవరకు నిజం అనేది పోలీసు వాళ్ళు దాన్ని చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటారు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ రేవ్ పార్టీస్ అనేది మన ఇండియన్ కల్చర్ని పాడు చేస్తుందని అని అనుకుంటున్నారా? అంతే కదండి, భవిష్యత్తుని పాడు చేస్తుందండి. యువత భవిష్యత్తుని పాడు చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతున్నారు, మొత్తం కంప్లీట్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు ఎవరు పిల్లలైనా పిల్లలేనండి. కాబట్టి ఏంటంటే నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాలకి ఇలాంటి చర్యలు మరీ జరగకుండా, రేవ్ పార్టీలు కానీ, ఇంకోటి కానీ, డ్రగ్స్ కానీ, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పిల్లల్ని కొంచెం లా అండ్ ఆర్డర్తో కాపాడుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకొని మిడ్ నైట్ దాకా ఉండడము, పబ్బులలో కానీ ఇలాంటి ఎన్నో చూస్తున్నాం, ఎన్నో టీవీ ఛానల్లో చూస్తున్నాం. ఆ డ్రగ్స్ తీసుకొని పిల్లలు అమాయకులు రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు, పని చేసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళని కార్లతో గుద్దేయడం, యాక్సిడెంట్ కావడం, చనిపోవడం. వాళ్ళ కుటుంబానికి ఎవరండి బాధ్యత? ఈ డ్రగ్స్ వల్లనే కదా జనాలు నష్టపోయేది, యువత అంతా నష్టపోవడం కారణం ఇదే కదా. డ్రగ్స్ని ఖండించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఇండియాలో డ్రగ్స్ తీసుకునే ప్రతి యువతకి వాళ్ళందరికీ ఒక కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ వాడకుండా చట్టబద్ధంగా ఏం చర్య తీసుకోవాలనేది ఒక పోలీస్ వ్యవస్థ అన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత. మన రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ దీనికి ఎటువంటి సహకారం ఇవ్వకూడదు. పెద్దవాళ్ళ పిల్లలున్నా కానీ ఎవరైనా కానీ చట్టం తన పని చేసుకొని పోనిచ్చినప్పుడు ఎటువంటి సపోర్టు ఎవరు ఇవ్వకూడదని రాజకీయ నాయకులు ధన్యవాదాలు చెప్తారు. యువత డ్రగ్స్ తీసుకుంటుంది ఓకే, కానీ చట్టం ఏంటంటే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీని మూల కారణాలు ఏంటి, ఇవన్నీ కనుక్కొని ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి అక్కడ బ్యాన్ చేస్తే ఇలాంటి సమస్యలు రావు కదండి. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. యువత అయితే ఎలాగో మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు వాళ్ళు, కానీ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎన్ని వందల కోట్లు డీలింగ్ అవుతున్నాయి, ఇవన్నీ కొంచెం హరికట్టడం ప్రభుత్వానికి బాధ్యత. అంటే ఇప్పుడు ఈ కేసు అనేది వేరే స్టేట్లో అయింది కదా, చట్టం తీసుకుంటారా అని చెప్పగలుగుతాం మన తెలంగాణ గవర్నమెంట్ గారు. కానీ డ్రగ్స్ తీసుకుంటారంటే ఇండియా అరౌండ్గా చెప్తున్నాం ఏంటంటే ఏ రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ మళ్ళీ చెప్పేది అదే, వాళ్ళు ఎటువంటి దీనికి సపోర్ట్ చేయకూడదని నా మనవి.
సో చూసారు కదండి ప్రజల రియాక్షన్ ఏంటంటే డ్రగ్స్ అనేది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళైనా మన నార్మల్ జనాలైనా కూడా ఎవరు కూడా వాడొద్దు, దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి డ్రగ్స్ వాటిని ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు అన్నదాన్ని కూడా చూసుకోవాలని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.